సాయి ఈశ్వరాచారికి సంబంధించినటువంటి ఏదైతే నిన్న ఆయన ఒక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడో దానికి సంబంధించి గాంధీ హాస్పిటల్లో వేసారు. ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టు సందర్భం ఉన్నది. ఇక్కడ వీళ్ళందరూ బీసీ సంఘాల నేతలందరూ కూడా ఇక్కడ ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడనే గాంధీ హాస్పిటల్ దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆయనకు సంబంధించి అసలు ఏంది హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎవరు కూడా రాలేదు అని చెప్పి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. జాజుల చిన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంది ఆయన హెల్త్ బులెటిన్ ఏంది? దానికి ఇంతవరకు ఉండడా ఏమైంది, ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందో కూడా చెప్పడం లేదు. సూపరింటెండెంట్ గారిని మేము ఉదయం నుంచి శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అసలు మాకు కొంతమంది చనిపోయిండు, శవాన్ని వెనకంగా తీసుకుపోతారని చెప్పడం జరిగింది. పోయి చూద్దామంటే చూడనియడం లేదు. ఇప్పుడు కనీసం ఆయన హెల్త్ బులెటిన్ వాస్తవంగా ఒక వ్యక్తి అనారోగ్యమైనప్పుడు 1 గంటకోసారో 2 గంటలకోసారో 6 గంటలకోసారో హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి. ఇప్పుడు నిన్న సాయంత్రం 5:30కు ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ ఇంతవరకు 12, 1, 2 అవుతుంది. ఇంతవరకు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తలేడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన హెల్త్ ఎట్లా ఉంది సూపరింటెండెంట్ గారు వచ్చి బులెటిన్ విడుదల చేయాలి. ప్రభుత్వ ప్రతినిధులు రావాలి. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్రం అగ్గి మండుతుంది. బీసీలతో పెట్టుకుంటున్నారు బిడ్డ. మీకు పొయ్యే కాలం వచ్చింది. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పీఠాన్ని ఎట్లయితే బీసీలు పీకి అవతల పారేస్తారో మీ పీఠం కూడా కదులుతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు చెప్పాల్సిందే ప్రభుత్వం రావాల్సిందే. అంతవరకు మా పోరాటం ఆగదు. దయచేసి మాకు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి. ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందో మాకు చెప్పాలి. లేకపోతే మాత్రం మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మా పోరాటం ఆగుతుంది. రాష్ట్రం అంతా ఎక్కడికక్కడ బీసీ శ్రేణులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగానే చట్టబద్ధంగానే చేయండి. ఎందుకంటే ప్రభుత్వం కోరుకుంటుంది వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించాలి, అదేవిధంగా రోడ్ల మీదకి రావాలి. ఎంత చట్టాన్ని ఉల్లంఘిస్తే వీళ్ళ ఉద్యమాన్ని అట్లా అణచివేయొచ్చని ప్రభుత్వం కోరుకుంటుంది. దయచేసి ప్రభుత్వం చేసేటువంటి పన్నాగంలో కుట్రలో బలి కావద్దు. ఇలా శాంతియుతంగానే దీక్ష చేస్తాం. మాకు ఇలా సల్వాచారి మన ఈశ్వరాచారిని మాకు చూపించే వరకు మేము వెళ్ళిపోం. పరిస్థితి ఇది. ఈ విధంగా అంటే నైట్ నుంచి కూడా ఎవరు రావట్లేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. విక్రమ్ గౌడ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏందన్న పరిస్థితి? ఈ సాయి ఈశ్వరాచారి గారి ఆత్మహత్య యత్నం పూర్తి స్థాయి బాధ్యత ప్రభుత్వానిదే, రేవంత్ రెడ్డి గారిది, రాహుల్ గాంధీ గారిదే. ఎందుకంటే 12-13 గంటలు గడుస్తున్నా ఆయనకి ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా ఇంతవరకు మాకు చెప్తలేరు. కనీసం పోలీస్ శాఖ వారు ఆయన డయింగ్ డిక్లరేషన్ కూడా ఇంతవరకు తీసుకోలేదు. ఎందుకంటే రాత్రి ఆయన మంచిగా మాట్లాడి అన్ని మీడియా ఛానళ్లతో కూడా మాట్లాడి ఇంతవరకు తీసుకోకపోవడం దుర్మార్గం. ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినందుకు, బీసీల గురించి అడగనందుకు, అవకాశం వచ్చినా ఎందుకు అడగలే అని మనోవేదనతోని ఆయన వెళ్ళి ఎన్ని మీడియా ఛానళ్ళ ముందు మొత్తుకుని ఆయన చెప్పకపోయేసరికి కనీసంగా క్యూ న్యూస్లో చూపిస్తారని అడిగిపోయేసరికి ఏదో అనివార్య కారణాల వల్ల లేకపోయేసరికి నా బీసీల బాధ వాళ్ళు చెప్తలేరు. బీసీలను ఇంత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మోసం చేసిందని అదే కారణంతో ఆయన అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన ప్రాణాలకు ఏం జరిగింది, ఆయన బులెటిన్ ఎంత, కనీసం ఆయనకు మంచి వైద్యం కూడా ప్రభుత్వం అందించలేదు. దుర్మార్గంగా కనీసం ఆయనకు ఒక సిలైన్ బాటిల్ కూడా పెట్టకుండా తీసుకొచ్చి గాంధీలో పడేశారు. అనాథ రోగిలాగా పడేశారు. ఇక్కడ ఈశ్వరాచారి గారి ఆత్మహత్యకి ఏమైందని సూపరింటెండెంట్ గారిని ప్రశ్నించిన ఆయన బులెటిన్ కూడా విడుదల చేయాలి. ఆయన బతుకుండా చనిపోయిందా, లేకపోతే ఇప్పుడు ఏకదం పోలీసులంతా మోహరించి అక్కడ గేట్లు బంద్ చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం బ్యాక్ డోర్కి వెళ్ళి తీసుకుపోదాం అనుకుంటున్నారు. మా శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ కట్టుదిక్కంగా ఉన్నారు. మేమేమంటున్నామంటే ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ హత్య. రేవంత్ రెడ్డి గారే దీనికి కారణము. ఎందుకంటే మీరు మాట ఇచ్చి తప్పారు, మీరు మోసం చేశారు ప్రభుత్వం పైన. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి దీనికి పూర్తి బాధ్యత వహించి ఈశ్వరాచారి గారికి మంచి వైద్యం అందిస్తారా వారి కుటుంబానికి. ఎందుకంటే చిన్న పిల్లలండి, 3 చిన్న పిల్లలు, వారి భార్య, వారి తల్లి, వారి తమ్ముడు, అనాథలైన కుటుంబమే రోడ్డు మీద పడ్డది. దీని బాధ్యతగా రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయాలి. ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. మంత్రులు కనీసం ఒక్కరికైనా బుద్ధి ఉండాలి. కనీసం ఒక్కరు కూడా పరామర్శించాలి. వచ్చి దాదాపు 14 గంటలు అవుతున్నా ఒక మనిషి చనిపోతుంటే కూడా రాలే. అదే బర్త్డే పార్టీలకు, బారసాల పార్టీలకు లైన్ కట్టిపోయారు వీళ్ళే. కాబట్టి వెంబడే ఈ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించి ఈశ్వరాచారి గారి ప్రాణాలను కాపాడాలి. అసలు వారి ప్రాణాలు ఉన్నాయాలే కూడా గాంధీ ఆసుపత్రిలో ఎంత నిర్వాహకం అంటే సూపరింటెండెంట్ గారు ఇప్పటికి కూడా వారి హెల్త్ బులెటిన్ చెప్తలేరు. కాబట్టి ఖచ్చితంగా బీసీ రూపం 46 జీవోకు వ్యతిరేకంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక సంస్థ ఎలక్షన్ ఆపాలి. అదేవిధంగా వారి కోరిక నెరవేరే వరకు బీసీ సంఘాలు బీసీ పోరాటం ఆపవు. థ్యాంక్ యూ అన్న. చెప్పండి. నేను రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రాఘవాచన్ మాట్లాడుతున్నాను. ఈరోజు సాయి ఈశ్వరాచారి మరి గాంధీ హాస్పిటల్లో ప్రాణాలతోటి కొట్టుముట్టాడుతూ కూడా మరి కొంతమంది చనిపోయారని చెప్తారు. మరి ఇప్పటి వరకు ఏ విషయాలు తెలియదు. మరి ప్రభుత్వం తక్షణమే హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని సాయి
ఈశ్వరాచారిది. ఎందుకంటే ఈరోజు అతను సొంతం ఇంటి కోసం కాదు, కుటుంబంలో అతని మీద ఆధారపడ్డ తల్లి ఉన్నది, భార్య ఉన్నది, 3 పిల్లలు ఉన్నారు. తండ్రి లేని కారణం అతని మీద కుటుంబం పోషణ తన మీద ఆధారపడి ఉన్నది. అతను మరి 42 బీసీ మరి రిజర్వేషన్ కోసము రాలేకపోతుందనేది బాధతోటి ఆవేదనతోటి నిన్న అతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. మరి ఆ కారణంగా ఈరోజు హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో ఇవాళ బీసీ సంఘాలందరూ జాజుల సీనన్న ఆధ్వర్యంలో మరి అందరం ఇక్కడ ఉన్నాం. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు మరి బీసీ బిడ్డ మరి ప్రాణాలు పోతున్నాయంటే కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మరి ఇదే బారసాలకు, ఫంక్షన్లకు, వాళ్ళ దావతులకు పోతున్నారు కానీ ప్రాణాలు లెక్క లేకుండా ఉన్న బీసీలా అని చెప్పేసి ఈ గాంధీ హాస్పిటల్ నుంచి ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే దిగి వచ్చేసి మరి ఇక్కడ హాస్పిటల్లో మరి వారి ప్రాణాలు ఏ విధంగా ఉన్నాయో చూసే బాధ్యత మరి ప్రభుత్వం దాన్ని తెలియజేస్తాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విశ్వబ్రహ్మణ్యం మొత్తము మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంధువులు పిలుపునిస్తాము. ఏమైనా జరిగే అనివార్య కారణం వల్ల ఏమైనా అయితే మాత్రం ఇది ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆయనకు సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదని చెప్పి కూడా బీసీ సంఘ నేతలందరూ కూడా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ 14-15 గంటలు అవుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా రాలేదు. కేవలం 42% బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి తట్టుకోలేకనే ఈశ్వరాచార్య అనే వ్యక్తి, సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఆయనకు సంబంధించి ఒక చిన్న పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు. ఆయనకు సొంత ఇల్లు కూడా లేదని చెప్తా ఉన్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీసీ సంఘ నేతలందరూ కూడా ఆయన హెల్త్ బులెటిన్ కావచ్చు, ఆయనకు ఇన్ కేసు ఏదైనా జరిగితే అది పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే, ప్రభుత్వం అందే, ఇది ప్రభుత్వ హత్యగా మేము గుర్తిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పి కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.